నమస్తే రోహిత్. చాలా కూల్గా ప్లెజెంట్గా నమస్తే చెప్తున్నా. మీరు చాలా వాయిలెంట్ కదా. ఏమ్రా తమ్ముడు బాగున్నావా అంటే ఏం చేయాలి? కొట్టాలనా, తిట్టాలనా? అట్లానే గాడిద గుర్రమైపోదు. గాడిద గాడిదనే అంటారు. కంటెంట్ లేని వాళ్ళు ఈ మధ్య కంటెంట్ ఉన్నట్టు కనపడుతున్నారు. సందర్భం బట్టి మారుతారేమో. మీరు మూసారు వెళ్ళన్నా. నేను జర్నలిస్ట్ లాగా నేను చూడ అన్న, ఫస్ట్ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న? ముఖేష్ గౌడ్ గారి రక్తంలో లాయల్టీ అనేది ఉంటుంది. కానీ మీ రక్తంలో మాత్రం లాయల్టీ లేదు. ఒకరి ఒపీనియన్ని నేను మార్చలేను. ఈ రోజుకి కూడా రేవంత్ అన్న అని ఎందుకంటా అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రో లేకపోతే ఇంకేదో తోపో తురుమో అని కాదుడా. ఆయన ఏదో నాకు కట్టలు కట్టి ఆస్తులు ఇవ్వలేదు. ఆయన నాకు తండ్రి తర్వాత ఒక తండ్రి ప్లేస్లో చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి. నాకు అందరిలాగా బటవాజ్ మాటలు రాడు. ఏది ఉంటే అదే వస్తుంది. ముఖేష్ అన్న అంజనా ఉచ్చబోసినా కూడా మంటగా లేచేది. ఈ రోజు కూడా లేస్తుందప్ప. నాకు ఈడ పార్టీ కంటే ఎక్కువ మా నాన్న. నాకు నా తండ్రే దేవుడు. ఈ రోజు కూడా నా తండ్రే దేవుడు. ఇప్పుడు రేవంత్ అన్నకి విక్రమ్ అనేటోడు తమ్ముడు అని ఫీల్ అయ్యింది అనుకో, తెచ్చుకుంటాడు. మహేష్ గౌడ్ అనే వ్యక్తి మా అన్న కొడుకు అన్నాడు అనుకో, తెచ్చుకుంటాడు. దామోదర్ రావు నరసింహ నాకు అన్న కొడుకు, నా ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అయ్యింది అనుకో, తెచ్చుకుంటాడు. కనీసం నువ్వు ఏ వ్యక్తినైతే అన్నా అని ఫీల్ అయినవో ఆ వ్యక్తిది స్టాచ్యూ 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్కి వచ్చి పెట్టాలనే ఆలోచన ఎవరికి రావాలి? ఇదే రేవంత్ రెడ్డి గారికి అప్పుడు మొత్తం అందరూ పార్టీ వాళ్ళు అందరు కలిసి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇదే ముఖేష్ గౌడ్ ఆయన ఇంట్లో డిన్నర్ పెట్టి అందరిని ఒకటి, అది కూడా ఇస్తాను మీకు కావాలంటే. పవర్ అంటే ఏదో 4 గన్మెన్లను పెట్టుకొని 10 కాన్వాయిలు వేసుకొని 2 రీళ్లు తీసుకుంటే పవర్ అనరు దాన్ని. యూఆర్ టూ స్మార్ట్ అన్న. స్మార్ట్ అయి ఉంటే నేను పొలిటీషియన్ అయిపోయాను ఇప్పటి వరకు. కాదు కాబట్టి ఇట్లున్నా. జైపాల్ రెడ్డి గారు ముఖేష్ గౌడ్ గారు చనిపోకముందు ఒక రోజు ముందు మాత్రమే చనిపోయారు. ఆయనకు రావాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు. మరి ముఖేష్ గౌడ్ గారు ఏమన్యాయం చేశారు? గౌడ్ అనా, బీసీ అనా? నీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కండువ కప్పుకొని చనిపోయినాక కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్న గురించే అడుగుతున్నా. నేను విక్రమ్ గౌడ్ గురించి అడుగుతలేను. అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇట్లా గిచ్చినట్టు లేపారు. ఆయన కూడా ఇట్లా ఇప్పుడు ఆయన ఏడవనుకున్నాను ఆయన గిచ్చి లేపడానికి. కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు కదన్న. ఏదో అయితే మతలబ్ ఈ మధ్య మంచి అండర్స్టాండింగ్ నడుస్తున్నట్టుంది నీకు రేవంత్ రెడ్డి గారి మధ్యలో. ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి కంటే పెద్దోడు, జైపాల్ రెడ్డి అని ఉంటాడు. గాడిదే కూడా సీఎం పక్కన ఉందనుకో, దానికి కూడా వాల్యూ పెరుగుతుంది. విక్రమ్ అన్న ఇంటూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తేనో పక్కనున్న కొన్ని గాడిదలు గుర్రాలను రాణిస్తారా బాగా? పార్క్ హయాత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీపా దాస్ మున్షిని మీరు హయాత్లో కలిసినారా లేదా? అప్పుడు దీప మున్షి మాట్లాడిన తర్వాత ఓకే అన్న తర్వాత 5 నిమిషాల గేమ్ చేంజ్ అయిపోయింది. ఎవరు మీ రావడానికి అడ్డుకో? అనిల్ కుమార్ యాదవ్ किस्मत का सबसे खूबसूरत आदत पता है क्या है? वो वक्त आने पे बदलती है. हमारा भी वक्त आएगा. నమస్తే అన్న. నమస్తే రోహిత్. చాలా కూల్గా ప్లెజెంట్గా నమస్తే చెప్తున్నా. మీరు చాలా వాయిలెంట్ కదన్న. అంటే మీకు సూట్ కాదన్న. ఫస్ట్ థింగ్ విక్రమ్ అన్న ఏదో తెల్ల బట్టలు వేసుకున్నంత శాంతిగా ఉండడం అనేది అది కనపడదు. విక్రమ్ అన్న అంటే ఒక అగ్రెసివ్.
విక్రమణ అంటే ఒక ఫైర్, విక్రమణ అంటే ఒక బ్లాస్ట్. ఏది చేసినా సంచలనమే, అది రాజకీయంగా కానీ, ఆన్ స్క్రీన్ కానీ, ఆఫ్ స్క్రీన్ కానీ. విక్రమణ అంటే ఒక వర్గానికి ఒక ఇన్స్పిరేషన్. అవునా? మరి అగ్రెసివ్ ఎక్కడ అవసరమో అక్కడ ఉండాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు అగ్రెసివ్ ఎందుకు ఉంటాం? అదే, కానీ మోర్ ఎవర్ మీరు ఎంత అగ్రెసివ్ అయినా కానీ మంచి ప్రేమ గుణం అనేది విక్రమణకి అది అది నేను అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్న. కానీ బట్ మీరు శాంతిగా ఉంటే అది జనాలు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ థింగ్. అంటే ఏం చేయాలి? కొట్టాలనా, తిట్టాలనా? ఇవన్నీ అయిపోయినాయి కదా, అదే అన్న, ఈ ఫేస్ అయిపోయింది మీది. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అగ్రెసివ్ అంటే ఏంది? నమస్తే అని అంటే రోహిత్ ఎట్లుండవు అని అట్లా ఎక్స్పెక్ట్ చేసిన అన్న. అట్లనే ఉంటారు. నమస్తే అంటే సందర్భం బట్టి మారుతారేమో. అంతే కదా. ఊసరు వెళ్ళాన్న అంటే ఏజ్ని బట్టి కూడా మారుతాయి కదా. ఊసరవల్లి అంటాం అంటే ఏజ్ కూడా మెచ్యూరిటీ కూడా ఉంటుంది. యూ డజన్ అంటే ఏది మీరు చెప్తారు 45 అని చెప్తారా? ఇప్పుడైతే అదే ఏజ్కి వచ్చినాం కదా దగ్గర. బట్ విక్రమన్న ఏజ్ పెరిగే కొద్దీ వయసు పెరుగుతుందేమో కానీ ఆ స్పీడ్ ఆ ఫైర్ మాత్రం పెరగదు. చిన్నప్పటి నుంచి మేము చూసినాం కాబట్టి చెప్తారు. మీరు ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తారు తప్ప చేయరు. అందుకే నేను సడన్ గా ఆ ఫేస్ నేను చూడలేకపోతున్నాను. నువ్వు అన్నట్టు అది నిజం, ఎక్కడ అవసరమో అక్కడనే. కానీ ప్రతి దగ్గర అప్పుడు అంటే చిన్న ఏజ్ ఎటు పడితే అటు నడిచేది. ఇప్పుడు అట్లా కాదు కదా. నాకు కూడా పిల్లలు ఉన్నారు, కొంచెం పెద్దగా అయ్యారు, మెచ్యూరిటీ పెరుగుతుంది, పరిస్థితులు నేర్పిస్తాయి చాలా. ఏడు అవసరమో ఆడ అగ్రెసివ్గా ఉండాలి. కానీ అగ్రెసివ్ అంటే అగ్రెసివ్గా మాట్లాడితేనే అగ్రెసివ్ కాదు కదా. అంటే కరెక్ట్ అన్న వాస్తవం. నేను దాదాపు 1.5 month నుంచి టు బి హానెస్ట్లీ 1.5 month అవుతుంది నేను ఇంటర్వ్యూ చేయక. చాలామంది మీరు ఇంటర్వ్యూ బంద్ చేసినారు అనుకుంటున్నారు. బట్ థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ చెప్పాల్సిన విషయం ఏంటంటే కంటెంట్ లేని వాళ్ళు ఈ మధ్య కంటెంట్ ఉన్నట్టు కనపడుతున్నారు, కంటెంట్ లేని వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో నేను హానెస్ట్లీ స్పీకింగ్ ఇలాంటి వాళ్ళని చూసి నాకు సిగ్గు అనిపించి ఇంటర్వ్యూ చేయడమే మానేద్దాం అనుకున్నాను. కంటెంట్ లేని వాళ్ళని తీసుకొచ్చి హైప్ ఇవ్వడము, ఈ సోషల్ మీడియా జమాన్లు అన్న అంటే వాస్తవం చెప్పాలంటే ఏం లేనోని కూడా లేపి హైప్ ఇవ్వడము, ఇది నాకు నచ్చక. మత విద్వేషాలు తెచ్చగొట్టేలాగా ఇంటర్వ్యూస్ ఒకటి, కులంతోటి మతంతోటి జై శ్రీరామ్ అంటారు, జై అది అంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు నాకు సిగ్గు అనిపించి మానేద్దాం అనుకున్నాను. బట్ ఎక్కడో ఒక దగ్గర కుట్టింది, మళ్ళీ అది విక్రమణ చూసిన తర్వాతే కొట్టింది. దాదాపు 2 months తర్వాత మిమ్మల్ని నేను చేస్తున్నాను. బికాస్ యాజ్ ఐ సెడ్ బిఫోర్ కంటెంట్ లేని వాళ్ళు కూడా ఇస్తారు ఇంటర్వ్యూ. మరి ఇంత కంటెంట్ పెట్టుకొని విక్రమన్న నేను చేయకపోతే అది బాగుండదు. హోప్ ఈ ఇంటర్వ్యూ మంచిగా అవుతుందేమో. నాకు ఆబ్వియస్లీ మంచిగా మంచి కాంట్రవర్సీ అవుతుంది. కాకపోతే మంచిగా పంపించే బాధ్యత మీది. నాకు అది రాదబ్బా పంపించుడు. నాకు ఏదైనా ఉంటే మాట్లాడడం వచ్చు, కానీ పంపించుడు ఎంపించుడు స్మైల్ తో వచ్చానన్న, అదే స్మైల్ తో పంపాలి. నువ్వు స్మైల్ తోనే పోతావు అబ్బా. నువ్వేం నాకు జర్నలిస్ట్ కాదు కదా, తమ్ముడు. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్. సో నేను జర్నలిస్ట్ లాగా చూడనే చూడ. బట్ ఇప్పుడు మాత్రం చూడండి, నీ క్వశ్చన్స్ ఉండని జెన్యూన్ గా నువ్వు అడుగు, నేను ఆన్సర్లు అవే ఇస్తా, నాకేం లేదు. ఓకే అన్న, ఫస్ట్ మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్నా? ఏ పార్టీలో లేను రోహిత్, ప్రెసెంట్ గా అయితే ఏ పార్టీలో లేరు. అంటే రిజైన్ చేసినారా? బీజేపీకి రిజైన్ చేశాను. అఫీషియల్ గా రిజైన్ చేశాను. ఎలక్షన్స్ అయిపోయాక ఎగ్జాక్ట్ ఒక రిజల్ట్ వచ్చాక, రాజాసింగ్ గారు గెలిచాక అప్పుడు. ఎందుకంటే ఎలక్షన్ ముందు రిజైన్ చేస్తే పద్ధతి కాదు కాబట్టి ఎలక్షన్ తర్వాత ఆయన ఎలక్షన్ విన్ అయ్యాక అప్పుడు పార్టీ నుంచి బయటకు. అంటే మీరు బీజేపీ గెలవడం కోసం, రాజాసింగ్ గెలవడం కోసం పార్టీ మారి అని గెలిపించుకొని అంటే మీ బాధ్యత తీరిందని చెప్పి నా బాధ్యత తీరని వచ్చిరా? అంటే యాక్చువల్గా బీజేపీ పార్టీ జాయిన్ అయినప్పుడు కొన్ని పార్టీల నుంచి మన కమిట్మెంట్లు వేరుండే, అది కాలేకపోయింది. అలా అని కరెక్ట్ ఎలక్షన్ ముందు మన కమిట్మెంట్ కాలేదని వదిలేసుకొని అయితే పోలేదు. ఆల్రెడీ అది తెలియక ఒకసారి తప్పు చేసినాం, మళ్ళీ ఆ తప్పు చేస్తే మూర్ఖత్వం అంటారు, మెచ్యూరిటీ అన్నారు. సో ఎలక్షన్ తర్వాత మనకంటూ ఏ బాధ్యత అప్పచెప్పిరో చేసుకొని బయటికి వచ్చి, ఎలాగో ఎలక్షన్స్ అయిపోయినాయి, సరే ఇంకా మనము రాజకీయంలో మనకు టికెట్ ఎక్స్పెక్ట్ చేసినాం, రాలేదు, కనీసం బిజినెస్ ఫ్యామిలీ ఇవన్నీ చూసుకున్నాము. తర్వాత టైం ఉందిలే, తొందరపడ్డం ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తి గెలిచిపోయిండు, టికెట్ పోయింది, అలా అని మనం కామ్గా ఉండి ఉట్టి ఉండలేం కదా, పని ఏదో చేసుకోవాలి కదా, మనకు కూడా బాధ్యతలు ఉన్నాయి కదా,
అది చేసుకోవాలి కదా. అంటే రాజకీయంలో ఇంత లాయల్టీ ఉంటారన్నా గెలిపించుకొని బయటికి రావడం మధ్య అంటే లాయల్టీ ఉంటారా ఉండరా అంటే ముఖేష్ గౌడ్ అనే రక్తంలో లాయల్టీ అవుతుంది. నాకు కానీ రాజకీయంలో ఉందా లేదా కానీ ముఖేష్ గౌడ్ గారి రక్తంలో లాయల్టీ అనేది ఉంటుంది. కానీ మీ రక్తంలో మాత్రం లాయల్టీ లేదు. ఉండొచ్చు, అది నీ అంటే ఒకరి ఒపీనియన్ నేను మార్చలేను అన్న. సారీ టు సే దిస్ అన్న, పర్లేదు. నాకు మీ మీద ఒక రెస్పెక్ట్ పర్లేదు కాబట్టి, మీరు ఇంతకుముందు తమ్ముడు అన్నారు కాబట్టి, నేను మీ మీద అన్న అన్న కాబట్టి అన్న ఇప్పుడు చెప్తున్నా, ముఖేష్ గౌడ్ గారు ఈజ్ ఎ లెజెండ్. అవును, అంటే పార్టీ ఓడిపోతారని తెలిసి ఆయన కంటెస్ట్ చేయడం, అప్పుడు ఒక టిఆర్ఎస్ ఒక వేవ్, ఒక వింగ్ ఇట్లా అంటే ఒక బ్లాస్ట్ అన్న. ఆ టైంలో కేసీఆర్ గారు వచ్చి అన్న పార్టీ రండి అన్న, మీకు మంత్రి పదవి ఇస్తామన్నా, ఎమ్మెల్సీ ఇస్తాము, కొడుకుకి విక్రమ్ కి మేము ఏదో ఒక విధంగా మంచి పొజిషన్ పెడతాము, మీ సేవలు గ్రేటర్ హైదరాబాద్ కి కావాలి అని అన్నప్పుడు కూడా లేదు నా పార్టీ ఓడిపోయినా గెలిచినా నేను ఇదే పార్టీలో ఉంటా అని చెప్పి చివరి రోజు వరకు కూడా ఆ పెద్ద మనిషి కండువ వేసుకొనే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని అవమానాలు గురైనా కూడా ఆ మనిషి ఏ పొద్దు స్క్రీన్ మీదనో మైక్ ముందటో మాట్లాడకుండా కండువతోనే చనిపోయినాడు. కానీ తర్వాత విక్రమ్ అన్నట్లయితే కాదు కదా అన్న, విక్రమ్ అన్న అయితే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అయిపోయినాక చెప్పు ఇది అయిపోయింది అని చెప్పేసి పార్టీ మారినాడు. అంటే ముఖేష్ అన్న బ్లడ్ లో కాంగ్రెస్ ఉంటది, కానీ మీ బ్లడ్ లో మాత్రం అవకాశవాదిలాగా ఉంటుంది. సార్, నువ్వు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వచ్చా? ఇప్పుడు అయిపోయిందా నీ క్వశ్చన్? అన్న, కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యంగా ముందు నేను ముఖేష్ గౌడ్ కొడుకుని. ఎస్, ఒక కొడుకుకి తండ్రి పరువు కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. నేను కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వదిలిపోవడానికి రీజన్స్, నువ్వు అప్పుడు చిన్నగా ఉన్నావో, మరి నువ్వు రాజకీయంలో ఉన్నావో లేదో నాకు తెలియదు, నువ్వు జర్నలిజంలో ఉన్నావో లేదో నాకు తెలియదు. నువ్వు సో కాల్డ్ 10 years జర్నలిజం చేసినావు కాబట్టి ఒకసారి పాతది కూడా రికార్డ్ చేసుకొని పోతే బాగుంటుంది. నేను కాంగ్రెస్ పార్టీ వదిలేయడానికి కారణము, ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి 40 ఏళ్ళు రాజకీయంగా కష్టపడి ఒక స్థాయికి వచ్చి గ్రేటర్ హైదరాబాద్లో కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి సంవత్సరం హాస్పిటల్లో ఉంటే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనీసం పరామర్శించాడు ఆయనని, ఆయన కుటుంబాన్ని? ఒక్క నాయకుడు రాడు. అదే ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి చనిపోయిన రోజు బలవంతంగా పక్క పార్టీలో నుంచి ఒక వ్యక్తి, అప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తుంది, నాన్న చనిపోయినప్పుడు, అందులో శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి, ఓకే, ఈరోజు నాకు ఆయన చుట్టం. అప్పుడు కాదు, అప్పుడు నాన్నకు మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే. ఈరోజు మాకు చుట్టం, ఎందుకంటే మా బాబాయ్ గారి కూతురు ఆయన కొడుకుని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆయన మాకు చుట్టం ఈరోజు. కానీ ఆయన నాన్నతో దగ్గర 20-25 సంవత్సరాలు, ఆయన దామోదర్ రాజ నరసింహ వీళ్ళందరూ పార్టీలు వేరైనా ఒక ఫ్రెండ్షిప్లో అందరూ ఒకటి కలిసి పెరిగిన వాళ్ళు. ఆ రోజు జరిగిన సీన్, మా నాన్న చనిపోయాక ఒక పార్టీ అధ్యక్షుడు ఏం చేయాలా? ఒక చనిపోయిన వ్యక్తి గురించి అంత్యక్రియలు ఏడ జరగాల? కనీసం ప్రజలు కలవడానికో చూడ్డానికో, ఆఖరి చూపు చూడ్డానికి ఏడబెడతారు? గాంధీ భవన్. ఆ గాంధీ భవన్లో తీసుకుపోయిన వ్యక్తి ఎవరు? తలసాని గారు. తలసాని. పార్టీ కార్యకర్త లాగా నన్ను కొద్దిసేపు పక్కన పెట్టేసి ఒక కొడుకులాగా ఆలోచిద్దాం. రోహిత్ అనే వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ ఫాదర్కి ఏదైనా జరిగితే జర్నలిజం గురించి ఫస్ట్ ఆలోచిస్తాడా, ఒక కొడుకులాగా ఆలోచిస్తాడు? కొడుకులాగా ఆలోచిస్తాడు. నేను కొడుకులాగా ఆలోచించడంలో తప్పేందబ్బా? అక్కడ మర్యాద తీశారు, ఓకే, తీసుకుపోలేదు, పర్లేదు. గాంధీ భవన్లో ఉన్న 15-20 నిమిషాల్లో కూడా ఒక్క లీడర్ రాడు. పిసిసి ప్రెసిడెంట్ గారు బాడీని బయటికి తీసుకొని వచ్చాక రోడ్డు పైన బండి ఆపి అక్కడ అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ గారు నా ఫొటోస్ ఉన్నాయి, నీకు కావాలంటే అవన్నీ కంటెంట్ ఇమ్మంటే ఇస్తాను, ఓకే, బయట రోడ్డు పైన గాంధీ భవన్ గేట్ బయట ట్రక్ ఉంటుంది కదా, ఆ ట్రక్ పైకి వచ్చి అప్పుడు జెండా కప్పుతారు. ఆయన చనిపోయి 6 నెలలు అయిపోయినా కానీ ఒక ఫోటో పెట్టి నివాళులు అర్పించరు. ఏ రోజైతే నేను నా గురించి అని ఏంది అని అడగడానికి పోయిన రోజు
మన ప్రింట్అవుట్ తీస్తాం కదా, పేపర్ ప్రింట్అవుట్, ఆ ప్రింట్అవుట్ తీసి ఒక నోటీస్ బోర్డు ఉంటుంది కదా కాన్ఫరెన్స్ రూమ్లో, ఆ నోటీస్ బోర్డుకి అది పెట్టి నివాళులు అర్పిద్దామని ఒక నోటీస్ బోర్డుకి ఆ పేపర్ పెట్టి నివాళులు అర్పిస్తున్నామని ఫోటో దిగారు. నేనేమన్నా అడగడానికి వస్తానేమో ఈ విషయం గురించి అని. ఇది అయిపోయిందా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ వ్యక్తి అయితే మొత్తం గ్రేటర్ హైదరాబాద్, ఏ ఫ్యామిలీ అయితే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేయడానికి కృషి చేసిందో, రూల్ చేసిందని చెప్తే బాగుంటుంది. నేను 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 కొన్ని విషయాలు ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏది కూడా ఒక టీం వర్క్. రోహిత్, ముఖేష్ గౌడ్ అనే ఒక్క వ్యక్తి పూర్తిగా అన్ని చేయలేదు. ముఖేష్ గౌడ్ అనే వ్యక్తికి రాజశేఖర్ రెడ్డి గారు అండదండలు అట్లనే ఉండే, ఆయన అట్లనే సపోర్ట్ చేసిండు. అప్పుడున్న నాయకులు పీజేఆర్ గారు అట్లనే ఉన్నారు, అప్పుడున్న నాయకులు అంజన్ కుమార్ యాదవ్ గారు అట్లనే ఉన్నారు, అప్పుడున్న నాయకులు మన నాగేందర్ గారు అట్లనే ఉన్నారు. ఒక టీం వర్క్గా అందరు ఒక్కరిదొక్కటి ఒపీనియన్ డిఫరెన్స్ ఉండే, నీకు నాకు ఒపీనియన్ డిఫరెన్స్ ఉంది, కానీ అందరు పనిచేసింది కాంగ్రెస్ పార్టీ కోసం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ పోయి ఆ రోజు ఆయన చనిపోయాక జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మా దాంట్లో 6 డివిజన్లు ఉంటాయి. అందులో 2 డివిజన్లు ముస్లిం మైనార్టీస్ ఉంటారు, అది ఎంఐఎం సీట్స్. ఏ 150 డివిజన్లు ఉన్న కార్పొరేటర్ సీట్లలో ఏ ఫ్యామిలీ అయితే మేజర్ డెసిషన్స్ తీసుకుంటుందో టికెట్ల విషయంలో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ, అలాంటి ఫ్యామిలీకి మీరు ఇచ్చే బీఫామ్లు 2, అది కూడా దత్తాత్రేయ నగర్, జాంబాగ్. మిగతావన్నీ అసలు మాకు సంబంధమే లేదు. మీ నియోజకవర్గానికి మీరే కదా నా నియోజకవర్గానికి నేను అఫీషియల్గా గోషామేల్ ఇన్ఛార్జ్గా ఉండగా ఆ 4 బీఫామ్లు కూడా నాకు ఇవ్వలేదు. ఎవరన్నా ఇంకా పేర్లు ఎందుకు, చెప్పండి. అంజన్ కుమార్ యాదవ్ గారు అప్పుడు సిటీ ప్రెసిడెంట్. మీరు అడగలే? అడిగాను, అందుకే కదా బయటికి వచ్చింది. ఆ అవమానం తట్టుకోలేక అడిగితే ఏం చెప్పారు అంజన్ కుమార్ యాదవ్ గారు? నేను సిటీ ప్రెసిడెంట్ని, నాకే హక్కు ఉంది ఇవ్వడానికి అన్నారు. సరే సార్ అని బయటికి వచ్చేసి ఇంకా గొడవ పెట్టుకోవడం ఇవన్నీ అవసరం లేదు. అదే టైంలో డికే అరుణ గారు ఇంటికి వచ్చారు. వచ్చి నీకు బీజేపీలో మర్యాద వస్తుంది, మేమున్నాము నీకు ఖచ్చితంగా. డికే అరుణ గారు, మంత్రి శ్రీనివాస్ గారు అని మా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆయన కూడా ఫోన్లో మాట్లాడి నీకు మంచి లైఫ్ ఉంటుంది, బీజేపీ పార్టీ నీకు కరెక్ట్ అవుతుంది, గ్రేటర్ హైదరాబాద్లో బాగుంటుంది అంటే. అప్పుడు ఏమైపోయిందంటే నాన్నకు జరిగిన అవమానాన్ని, ఈ ఫ్యామిలీని మరీ ఇంత చనిపోగానే ఇంత చిన్నగా చేస్తారా అనే అవమానాన్ని తట్టుకోలేక ఆ క్షణిక ఆవేశంలో నేను కూడా ఆ డెసిషన్ తీసుకొని బీజేపీ పార్టీ కంప్లీట్ చేసినాక నీకున్న క్వశ్చన్ అడుగు. ఆ ఆవేశంలో జాయిన్ అయిన మాట నిజమే, కానీ జాయిన్ అయ్యే రోజు కూడా తట్టుకోలేకపోయినా. ఆ స్టేజ్ పైన కండువ కప్పుతుంటే ఏడ్చుకుంటేనే కండువ కప్పుకున్నా. అది కూడా ఉన్నది, అది కూడా ఇస్తాను. కట్టుకున్నాక కూడా నేను బయటికి వస్తుంటే కూడా మీ మీడియా మిత్రులే నన్ను అడుగుతుంటే కూడా పర్లేదన్నా ఇంకా అయిపోయింది కదా అన్నారు. అది చాలామందికి గుర్తుంది. ఈ పార్టీ వదిలేసి పోయే ముందు కూడా ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి అన్నా నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తున్నారు, నేను రేవంత్ రెడ్డి గారు, ఎస్ ఆయనకు కూడా ఈ మాట గుర్తుంటుంది, ఆయనకి గుర్తుంటుంది, దామోదర్ రాజనరసింహ గారికి గుర్తుంటుంది. పోకముందు దామోదర్ రాజనరసింహ గారికి ఎందుకు ఎక్కువ గుర్తుంటుంది అంటే ఆయన నాకు తండ్రి తర్వాత ఒక తండ్రి ప్లేస్లో చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి. తండ్రి తర్వాత తండ్రి లాగా చిన్నప్పటి నుంచి నన్ను ఇంత చెడ్డీ వేసుకున్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి. ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోవాలి. నేను కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నేను కూడా అడగాల, ఖచ్చితంగా అడగాలి. అలాంటి వ్యక్తి దగ్గర ఒక పెద్ద మనిషి పోయిండు కదా అని పోయి రేవంత్ అని ఏం చెప్పిండన్నా అప్పుడు ప్రస్తుతం నా చేతిలో ఏమీ లేదు, నేను పిసిసి ప్రెసిడెంట్ని కాదు, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయి విక్రమ్ అన్నాడు. ఆపడానికి ప్రయత్నం చేయలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి కావాలంటే ఆయన మనస్సాక్షికి కూడా తెలుసు.
ఈ రోజుకి కూడా రేవంత్ అన్న అని ఎందుకంటా అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రో లేకపోతే ఇంకేదో తోపో తురుమో అని కాదిడ. నేను హాస్పిటల్ ఉన్నప్పుడు, మా నాన్న హాస్పిటల్ ఉన్నప్పుడు ఏకైక నాయకుడు, ఓన్లీ వన్ పొలిటీషియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, హాస్పిటల్కి వచ్చి నన్ను పలకరించి నన్ను కామ్ చేయడానికి ప్రయత్నించి మా నాన్న చూసుకొని పోయిన వ్యక్తి ఆయన ఒక్కఆయన, రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈ రోజు కూడా రేవంత్ అన్న అని అంటే ఆయన పైన విమర్శించడానికి కానీ ఏ దానికి కానీ నేను ఎందుకు చెయ్యను కూడా చెయ్యను. ఎవరిపై ఎందుకు అంటే ఆయన ఏదో నాకు కట్టలు కట్టి ఆస్తులు ఇవ్వలేదు, ఆయన సీఎం కాగానే నేనేదో వీక్ అయిపోయినట్టు కాదు. నేను ముఖేష్ గౌడ్ కొడుకునే. ఏకైక మర్యాద, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చి నా పక్కన నిలబడ్డాడు. అది ఏ కాంగ్రెస్ నాయకుడు చేయలేదు. ఆ ఒక్క మర్యాదతోటి నా నోరు కంప్లీట్గా మూసుకొని ఉన్నా. అది ఆయనకు కూడా తెలుసు. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కానీ ఆయన చూస్తే ఇది నిజమా కాదా ఆయన మనస్సాక్షికి తెలుసు. నాకు అందరిలాగా బటవాజ్ మాటలు రాడు, ఏది ఉంటే అదే వస్తుంది. నేను ఒకవేళ రాజకీయంగా వెనుకబడ్డా అంటే కూడా ఈ యాటిట్యూడ్ తోటే వెనుకబడ్డా. ఎందుకు అంటే ఏదన్నా ఉంటే ముఖం పైన అంట, అది వెనక రాదు. నాకు కరెక్ట్ చెప్పిరా. ఈ బాటిల్ పట్టుకొని తిరుగుడు, జోకుడు, బాబు అనడం ఇది రాదు. ఇది రానప్పుడు ఏమైపోతుంది? వెనకబడిపోతుంది. అట్లా అని ఈరోజు విక్రమ్ గౌడ్ తగ్గిండు కదా అని తగ్గితే, విక్రమ్ గౌడ్ తగ్గిండు అని ఓడు అనడు, ముఖేష్ గౌడ్ కొడుకే తగ్గిండు అని అంటారు. అక్కడ కూడా ముఖేష్ గౌడే వస్తుంది. సో ఆ తగ్గుడు అనేది మా నాన్న నాకు నేర్పియలే. ఏమవుతుంది రాజకీయం లేకపోతే మ్యాక్సిమం నా ఫౌండేషన్తో నాతో అయ్యే చాతను నేను చేసుకుంటా. పిల్లలను పిల్లలను చదివిపిస్తున్నా, స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నా. నా సోషల్ సర్వీస్ ఏం నాదే ఆప్తలేను. గోషామాయిల్లో నీకు ఉంటారు కదా టీము, పోయి కనుక్కో. మరి ముఖేష్ అన్న లేనప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? మీరు గొప్పోళ్ళు కదా, చేయండి. మరి మిమ్మల్ని ఎవడు ఆపలేదు, నేను ఎవరిని విమర్శిస్తలేను బ్రదర్. అందరు గొప్పోళ్ళే, అందరు స్థాయి కప్పుకొని మీరు బాధతో మీరు వచ్చిర్రు పిసిసి. అప్పుడు రేవంత్ రెడ్డి కలిసినారు, తర్వాత ఇంకెవరిని కండువ కప్పుకోక ముందు ఒక మాట పోయి పద్ధతి, అది ఖచ్చితంగా పోయి చెప్పిపోవడం పద్ధతి. చెప్పినారు, పోయి చెప్పినా నీకు నచ్చింది చేయబ్బా, నా చేతిలో లేదు, నేను పిసిసి ప్రెసిడెంట్ ని కాదు. శ్రీధర్ బాబు గారికి కూడా చెప్పిన, వాళ్ళు ఏమన్నారు? శ్రీధర్ బాబు గారు ఆగిపోమని చెప్పి, ఆగిపోవబ్బా. కానీ నాకు జరిగిన అవమానానికి మా నాన్న పేరు పైన ఉన్న ఆ ఫ్యామిలీని ఇంత దూరం చేసినాక ఇంకా ఉండబుద్ధి కాలే. అది ఏమైందో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఈ రూమ్లో ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నాం, ఈ రూమ్లో ఏం జరుగుతుందని నీకు మాత్రమే తెలుసు, బయట జనాలకు తెలియదు. ఆ రూమ్లో ఏం జరిగిందో నాకు వాళ్ళకు మాత్రమే తెలుసు. ఒక పార్టీ నేను 40 ఏళ్ళు కష్టపడి అంత చేసి నాకేం అవసరమా అంత డబ్బు పెట్టుకొని నేను మేయర్ అభ్యర్థిగా నిలబడి అంత చేసి ప్రతి ఒక్కరితో కలిసి ఈ రోజుకి కూడా గ్రేటర్ హైదరాబాద్లో నేను ప్రతి ఒక్కరితో పరిచయంలో ఉన్నా లేదా నీకు తెలుసు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో గుర్తుపడతారు. ముఖేష్ అన్న నాకు ఏ ఇంటికి పోయినా కనీసం కూర్చోబెట్టి ఛాయ్ తాగిపిస్తారు. నాకు ఆ మర్యాద ఈ రోజుకైతే ఉంది. అలాంటి నేను ఇంత కష్టపడి ఒక పార్టీ స్థాయికి తెచ్చినాక నేను పార్టీని ఎందుకు వదిలిపెట్టిపోతా? ఏం అవమానం చేసి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసారన్న? ఆయననే కదా కారణం దీనికి. ఆయనకు తెలిసి చెప్పారన్న? మరి ఆయనకు తెలుసు, అది చెప్పిరా కలిసి? ఎందుకు తెలుసు ఆయనకి. ఇప్పుడు ఆయన అన్న ఇప్పుడు క్లారిటీగా వచ్చింది, మీకు వ్యవస్థ ఇంపార్టెంటా వ్యక్తులు ఇంపార్టెంటా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇంపార్టెంటా? వ్యక్తులు కాదు కదా. ఈ పార్ట్ నీకు అదే క్లారిఫై చేసిన, అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఫస్ట్ మొట్టమొదట నీకు ఇది కన్ఫ్యూజన్ ఉంటది కాబట్టి, నీకు ఆ కన్ఫ్యూజన్ రావడం సహజం కాబట్టి నేను నీకు చెప్తున్నా. నాకు ఈడ పార్టీ కంటే ఎక్కువ మా నాన్న, నాకు నా తండ్రే దేవుడు. ఈ రోజుకి కూడా నా తండ్రే దేవుడు. ఎవ్వరు దేవుడు కాదు, నాకు తండ్రే దేవుడు. ఆయన పోయినాకనే ఆయన విలువ ఏంది, ఆయన వాల్యూ ఏంది అనేది నేర్చుకున్నాను నేను. ఆయన పోయిన తర్వాతనే పోయినప్పుడు మీరు చాలా ఇబ్బందులు పెట్టారంట కదా మీ నాన్నగారికి. ఓరు నేనా? ఒకటి చెప్తా, ఇది నేను చెప్పి సరేనా, నేను తప్పుగా అనుకోతాను. తప్పేం లేదు. నీకున్న క్వశ్చన్స్
ఓకే. మీ నాన్న బ్రతుకున్నప్పుడు విక్రమ్ గౌడే చాలా ఇబ్బందులు పెట్టి ఆ మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టినాడు. నాన్న ఒకటి చెప్తాను, తండ్రి తల్లి కొడుకు, తండ్రి తల్లి కొడుకు కూతురు, రైట్. ప్రతి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఇంట్లో కొడుకులు నాన్నతో కొట్లాడుకుంటారు, పెళ్ళిళ్ళు అయినాక ఇంకా కొట్లాడుకుంటారు, అది సహజం. దాన్ని రాజకీయంగా తీసుకొని వచ్చి రాజకీయంగా కొట్లాడుకోవడం వేరు, ఇంట్లో డాడీ నాకు ఇది కావాలి, డాడీ నాకు అది కావాలి, అది ఎవరైనా, నా కొడుకు కూడా చేస్తాడు ఈరోజు. అట్లాంటి నా కొడుకు నన్ను ఇబ్బంది పెట్టినట్ట, అది వాడి హక్కు. తండ్రిగా నేను వాడిని చూసుకుంటా, నా తండ్రి నాకు అన్నిటికంటే ఎక్కువ చేసి, అది నా హక్కు అబ్బా. నా తండ్రి నేను ఇబ్బంది పెట్టుకుంటా, నాకు అది ఇప్పి డాడీ, నాకు ఇది ఇప్పి డాడీ, అంతే ఉంటా. నేను ఈ రోజుకి కూడా బతుకుని ఉంటే నేను అదే చేసేటోని, డాడీ నాకు అది చెయ్యి, డాడీ నాకు ఇది చెయ్యి. కొడుకుగా నాకు అది హక్కు, అది నా సంతోషం. ఈ రోజుకి కూడా నేను విక్రమ్ గౌడ్ అనిపించుకోవాలనుకోను, ముఖేష్ గౌడ్ కొడుకు అనే అనిపించుకుంటా, అదే నాకు సంతోషం. అట్లా అని నేను ఇబ్బంది పెట్టినా అని ఎట్లా అంటారు? ఇబ్బంది పడ్డది నేను కదా, కంటెస్ట్ చేసింది నేను కదా, ఓడిపోయింది నేను కదా, పార్టీ అవమానించింది నన్ను కదా. మా నాన్న చనిపోయేంత వరకు ఏం లేనిది ఆయన చనిపోయినాక కదా నన్ను ఇబ్బంది పెట్టింది. ఆయన చనిపోకముందు ఎవరికంత డేర్ ఉండేనా నా పైన ఇబ్బంది పెట్టేంత? ఇబ్బంది పడ్డదెవరు? అది కంపల్సరీ అబ్బా. రేపు నీకు పెళ్ళయ్యి పిల్లలు వచ్చినాక, ఇప్పుడు నీ కొడుకున్నాడు, నీకు కూడా కొడుకున్నాడు, స్కూల్ పోతున్నాడు, పొద్దున్న నుంచి సాయంత్రం డ్రైవ్ నువ్వు తగాయించుకుని డాడీ నాకు అది కావాలని అడుగుతున్నాడు, అడగడా? 20 ఏళ్ళు అయింది కదా, నా కొడుకు పెద్దోడు అయిపోయినాను, వదిలేస్తావా? వదిలేవు కదా. నీకు మీ నాన్న నిన్ను వదిలేస్తుండా? కానీ అన్న అప్పుడు టీఆర్ఎస్ ఎందుకు చూస్ చేసుకోలేదన్న? టీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంటే టీఆర్ఎస్ ఎందుకు చూస్ చేసుకోలేదు? అప్రోచ్ అయింది, కానీ ఏమైపోయింది అంటే అప్పటికి నాగేందర్ గారు వెళ్ళిపోయారు, శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారి ముందు మీకు వచ్చిన ఆఫర్ స్టార్టింగ్ అంటే 14. అది రాగానే 14 అప్పుడు అంటే ఇంకా నేను చెప్పే కదా, కొన్ని రాజకీయాలలో తప్పు అడుగులు ఉంటాయి, అది నాకు ఉన్నది. వాళ్ళే టీఆర్ఎస్ ఎందుకు వద్దనుకున్నామో చెప్తా. టీఆర్ఎస్ అప్పుడు గోషామైల్ టికెట్ ఇవ్వడానికి కాదు, వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చి, అంటే గోషామైల్ని వదిలేయమని చెప్పారు, గోషామైల్ని వదిలేసేయండి, మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మన కాన్స్టిట్యున్సీని ఎట్లా వదిలేస్తాం. ఈరోజు రోహిత్ అనేటోడు కుల్లా అనే బ్రాండ్ స్టార్ట్ పెట్టుకొని చేశాడు. ఈరోజు కుల్లా రోహిత్ అంటే గుర్తుపడతాడు, కానీ రోహిత్ అంటే వాడు గుర్తుపడతాడా? గోషామైల్ అంటే ఏంది? ముఖేష్ అన్న మరి గోషామైల్ని వదిలేయమంటే వదిలేస్తావా? లేదు. అందుకే జాయిన్. మీకు రాజ్యసభ ఇచ్చినా మీరు ఓరు? నేను కరెక్ట్, నాకు వెరీ క్లియర్. నేను ఇప్పుడు కావాలంటే వేరే ప్రయత్నాలు వేరే కాన్స్టిట్యున్సీకి పోయి పని చేసుకోవచ్చు, కష్టపడవచ్చు, అన్ని. ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ టైం గెలవడానికి ఆస్కారం ఉంటుంది పని చేసుకుంటూ పోతే. అలాంటిది నేను గోషామైల్ని ఎందుకు పట్టుకొని కూర్చొని ఉన్నా? ఒకటి ఉంటుంది ప్రతిదానికి, నువ్వు కుల్లా అని ఎట్లయితే వదిలేలేవో మేము కూడా గోషామైల్, ఎందుకంటే మాకు తిండి పెట్టింది, మాకు గౌరవం ఇచ్చింది, మేము మంత్రిని చేసింది, మాకు సమాజంలో ఒక స్థాయిని తెచ్చింది గోషామైల్ ప్రజలు, ఒక మాస్ లీడర్ని చేసింది. అలాంటిది మేము ఎట్లా వదిలేసిపోతాం? దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను గోషామైల్ వదలలేకపోతున్నా. నాకు కూడా మొండి పట్టేది, ఏ కాన్స్టిట్యున్సీలో అయితే మా నాన్న ఓడిపోయిందో అదే కాన్స్టిట్యున్సీలో నేను గెలిచి చూపెట్టాలి అనే మొండి ధైర్యంతో పోతున్నా. ఈసారి పోతా, అది ఏ పార్టీ టికెట్ ఇస్తుంది, ఏ పార్టీ ఇవ్వదు, నేనే పార్టీలో జాయిన్ అవుతా కాను, అవన్నీ 2 సంవత్సరాల తర్వాత. ఫస్ట్ జనాలలో ఉండాలా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలా. ముఖేష్ అన్న ఎట్లయితున్నాడో, నువ్వు అన్నావు కదా ముఖేష్ అన్నకి విక్రమ్కి చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, ఆ పాయింట్ తప్పు అని ప్రూవ్ చేయడానికి కష్టపడతా. ఓకే అన్న, ఇప్పుడు మీరు విక్రమ్ అన్న 2.0 లాగా మీరు మళ్ళీ రీలోడెడ్ అయిపోయి ఈ మధ్య పబ్లిక్లలో చాలా యాక్టివ్ తిరుగుతున్నారు. డేలో హాఫ్ ద టైమ్ యువర్ స్పెండింగ్ టైమ్ అట్ యువర్ ఓన్ కాన్స్టెన్సీ, నిత్యం ప్రజలు తిరుగుతున్నారు, తగ్గించుకున్నారు, పబ్లిక్లో పోతున్నారు, చేస్తున్నారు. ఈ మధ్య ఒక 1-2 వీక్స్ బ్యాక్ వాట్ మేక్స్ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ అనేది అదే అన్న నాకు ఇంటర్వ్యూ. మీరు వెనకాల స్క్రీన్ మీద పిజార్ గారి ఫోటో, అంజన్ కుమార్ యాదవ్ ఫోటో, నాన్నగారి ఫోటో, కాంగ్రెస్ వాళ్ళ ఫోటో ఉండి మాట్లాడారు. నాకు డౌట్ వచ్చింది, అన్న ఎప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు,
కాంగ్రెస్ కోసం పొగుడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నేను కాంగ్రెస్ వాళ్ళ గురించి పాత కాంగ్రెస్ వాళ్ళని పొగుడుతున్నాబ్బా. ఒకప్పుడు ముఖేష్ అన్న అంజనన్న ఉచ్చబోసినా కూడా మంటగా లేచేది అని ఈ రోజుకి కూడా లేస్తుంది అబ్బా, ఈ రోజుకి కూడా లేస్తుంది. అది చేయించుకోవడానికి వాళ్ళు రెడీ లేరు. అంజన్ కుమార్ యాదవ్ లాంటి ఒక పెద్ద మనిషిని నీది అయిపోయింది అని పక్కకు కూర్చోబెట్టి ఎట్లా కూర్చోబెడతారా నాకు అర్థం కాదు. నీకేం తెలుసు అని ఆయన గురించి? మీకు అవమానించింది కదా అన్న. ఓకే, మీకు 4 సీట్లు ఓడిపోయే సీట్లు 2 ఇచ్చింది కదా అన్న. ఓకే. ఇప్పుడు మీకు సరే. అంజన్ కుమార్ యాదవ్ ప్రేమ ఎందుకు వచ్చిందన్న? పేజీఆర్ గారి తర్వాత చేయబట్టి నడిపించింది, పార్టీకి లాయల్ ఉంది అంజన్ కుమార్ యాదవ్ గారి. ఎందుకు అంజన్ కుమార్ యాదవ్ పేరు అంత ప్రేమ ఎట్లా పుట్టిందన్న మీకు? సరే చెప్తా, అది కూడా చెప్తా అబ్బా, తొందర ఎందుకు? అంటే జనాలు షాక్ అవుతున్నారు, అరే ఇంత చేసిన వ్యక్తి మళ్ళీ ఎట్లా పొగుడుతురు? అంజన్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి నాకు టికెట్లు ఇయ్యలేదు, ఓకే. ఆయన వల్ల నేను పార్టీ నుంచి బయటికి వచ్చిన, ఓకే. ఆన్ రికార్డ్ ఓకే, ఇవన్నీ ఓకే. కానీ గ్రేటర్ హైదరాబాద్ ని 10 ఏళ్ళు సంలాయించినోడు ఎవడు? అంజన్ కుమార్ యాదవ్ గారు. డి నాగేందర్ అనేటోడు వెళ్ళిపోయినాక దానం నాగేందర్ అనే వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి ఒక స్టేచర్ వెళ్ళిపోయినాక, ఆ పార్టీని వదిలేసిపోయినాక, ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి హాస్పిటల్లో పడినాక, 10 ఏళ్ళు నడిపించిన పార్టీ మొత్తం ఖతం అయిపోయినాక కూడా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? అంజన్ కుమార్ యాదవ్ గారు. మరి అట్లాంటి వ్యక్తికి మీరు ఏమి ఇయ్యరా? నేను అడగడంలో తప్పేం లేదుగా, నేను ఆన్ రికార్డే చెప్తున్నా. ఆయన నాకు అన్యాయం చేసిన మాట వాస్తవం. కానీ ఆయన పార్టీకి, నువ్వు ఏ పార్టీ గురించి అయితే కొట్లాడి నన్ను ఏ క్వశ్చన్ అయితే అడుగుతున్నావో, సరే నేను పార్టీకి లేను, ఆయన అయితే ఉన్నాడు కదా నీకు పార్టీకి, మరి ఆ పార్టీ అట్లాంటి ఎందుకు ఇస్తలేరు మీరు? ఇచ్చింది కానీ అంజన్ కుమార్ యాదవ్ గారికి ముషవాటి టికెట్ ఇస్తే ఓడిపోయినారు. గెలుపు అంటే నీకు గెలుపు ఓటమిందేనా అంత? హనుమంతరావు గారికి ఏముందని ఇచ్చారు మీరు? సీనియర్ కాంగ్రెస్ ఈయన కాదా సీనియర్ కాంగ్రెస్? ఆయన కంటెస్ట్ చేయలే, అవకాశం ఇలే కదన్న. కొడుకుకి రాజ్యసభ ఇచ్చి 3 సార్లు రాజ్యసభగా చేసిన వ్యక్తి హనుమంతరావు. అవునవును కరెక్ట్. ఒకసారి ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి, ఒకసారి పీసీసీగా చేసిన వ్యక్తి, 2 సార్లు కంటెస్ట్ చేసిన వ్యక్తి హనుమంతరావు గారు. ఆయనకు అర్హత ఉన్నప్పుడు ఈయనకు ఎందుకు లేదు? ఎందుకు లేదబ్బా? మీకు చెప్పినా అంజన్ కుమార్ యాదవ్ గారు? నేను ఆయనతో మాట్లాడాక నేను జమానా అయిపోయింది. ఆయన గురించి మీకు ఎందుకు అంత ప్రేమ? నాకు ప్రేమ లేదబ్బా, నువ్వు పార్టీ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి పార్టీ గురించి మాట్లాడారు కదా. ఏమని మాట్లాడినా నేను? పీజేఆర్, ముఖేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ల పేర్లు కాంగ్రెస్ పార్టీకి ఒక బలం ఉండే. నేను ఏం మాట్లాడినా కూడా చెప్తా, కావాలంటే నువ్వు రికార్డ్ చేసుకుని తీసుకొని చూసుకోవచ్చు. ఈ ముగ్గురు రాజకీయం తలబెట్టేటట్టు, సేమ్ గుర్తుకొచ్చేటట్టు రాజకీయం, ఈ 3 పేర్ల రాజకీయం గుర్తుకొచ్చేటట్టు రాజకీయాలు స్టార్ట్ చేస్తా అని మాత్రమే అన్నా. బాధ అనిపిస్తలేదన్న విక్రమ్ అన్న? నాకు సంతోషం అనిపిస్తుంది. మీతో ఉన్న వాళ్ళు, మీ సలహాలు తీసుకున్న వాళ్ళు, మీరు రాజకీయంగా పుష్ చేసిన వాళ్ళు, ఒక ఇప్పుడు నేను పేర్లు చెప్పడం ఎందుకు కానీ, సరే ఇప్పుడు ఏమైనా పూషాలు ఉన్నారు. ఇంకా విక్రమ్ అన్న సర్వీస్ అనుకుంటా, సరే నాన్న పేరు చెప్పి ఇంకా అక్కడే ఉన్నాడు అంటే, సరే ఒకటి చెప్తా, బాధ అనిపిస్తలేదు అన్న? చెప్పు. బాధ ఖచ్చితంగా అనిపిస్తలేదు. ఎందుకు చెప్పన్నా? వాళ్ళ లెక్క నేను వంగలేనబ్బా, వాళ్ళ లెక్క నేను వంగలేను. ఆ పొజిషన్ వచ్చింది వాళ్ళు దాని వల్ల అనుకుంటారా మీరు? కంటెస్ట్ చేసిరా, కంటెస్ట్ చేసి గెలిచిరా? తెలియదు నాకు. అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పు. కంటెస్ట్ చేసి గెలిచిరా? ప్రజలు ఓట్లేస్తే గెలిచిరా? పదవులు అట్లా వచ్చినాయా? వచ్చి ఉంటే 100% దే ఆర్ సూపర్ తోపులు. మరి దేనికి వచ్చింది? అలాంటి వాళ్ళ పేర్లు ఉంటే చెప్పు, నేను ఆన్ రికార్డ్ సారీ చెప్తా. మీరు చెప్పండి, ఏం చేస్తా? నాకు తెలియదు, నాకు తెలియదు. యూఆర్ టూ స్మార్ట్ అన్న. నాకు నిజంగా తెలియదు. స్మార్ట్ అయి ఉంటే నేను పొలిటీషియన్ అయిపోయేటో నా ఇప్పటి వరకు కాదు కాబట్టి ఇట్లున్నా. నేను స్మార్ట్ కాదు. ఈ 10 ఏళ్లలో మీకు ఏమనిపిస్తుంది అన్న? అంటే నాన్న లేని తర్వాత ఈ రాజకీయాలు ఇప్పుడు అన్న నేను డబ్బు మళ్ళీ తిరిగి సంపాదించుకోగలుగుతా, సంపాదిస్తున్నా. డబ్బు చాలా పోగొట్టుకున్నా మీరు? పోగొట్టుకున్నా, చాలా పోగొట్టుకున్నా, సంపాదించుకుంటున్నా కూడా దేవుని దయతో. అంటే కాదని నేను అన్నా. నాకు మంచి ఫ్యామిలీ ఉంది, నా వైఫ్ సపోర్టివ్, నా పిల్లలు సపోర్టివ్, నా ఫ్రెండ్స్ సపోర్టివ్. నాకు దేవుని దయ వల్ల మంచి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. దేవుని దయ వల్ల మంచి ఫ్యామిలీ ఉంది. మా అమ్మ నాన్న నా చెల్లె మంచిగా ఉన్నారు.
అన్నీ బాగున్నాయి నాకు. తిరిగి సంపాదించుకుంటా, పేరు మంచిగా వస్తుంది, సేవ చేస్తా. పేరు మంచిగా వస్తాడు ఇప్పుడు లేదనుకుంటారా ఇది? అన్న ఇప్పుడు పేరు మంచిగా వస్తుంది అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. నువ్వు మాట్లాడడం నాకు సాటిస్ఫాక్షన్ కాదు. నేను ఈరోజు తింటున్నా అంటే ఒకరికి సాయం చేస్తే నాకు సాటిస్ఫాక్షన్. ఓకే, అది నాకు పేరు, నాకు ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఇప్పుడు బయటికి పోయినాక నువ్వు నన్ను తిట్టవచ్చు, అది నేను ప్రతిదాన్ని కంట్రోల్ చేసేది కాదు. నేను నిద్రపోవాలి రాత్రి. ఇవన్నీ వదిలేస్తే నేను తిరిగి తేలేంది మా నాన్న ఒక్కటి. నేను ఈరోజు ఏదైనా మిస్ అవుతా అంటే అదొకటి. పవర్ అంటవా, అది ఎట్లా తెచ్చుకోవాలో ఆ మాత్రం తెలియలేకుండా ఇడేం లేను. ముందు ముందు చూద్దాం, ఏం చూపిస్తారన్న? చూద్దామబ్బా. పాలిటిక్స్ అంటే అదే అంట. ఇప్పుడు కొత్త పిక్చర్, ఆ పిక్చర్ వచ్చింది కదా దురంధర్, సబర్ అదేదో అంటారు కదా. చెప్తావు అరే మా నోటికి వచ్చి ఆ డైలాగ్ ఉంటది కదా, అది చాలా వర్తిస్తుంది అందరు. నాకు ఒకడు వల్ల పట్టు నా మిత్రుడు, మీకు అంతేనా సరే ఆడు చెప్పిండు కరెక్ట్. అది చాలా ఎంత డెప్త్ పోయిందన్న, ముఖ్యంగా రాజకీయ నాయకులకి అది బాగా, అది చాలా వర్తిస్తుంది. ఒక్కసారి అది గుర్తు చేసుకోండి, ఒకసారి చెప్పరా అన్న. వాళ్ళ ఏం చెప్పి కిస్మత్ కా ఏదో ఉంటది, అది మస్తు చెప్తాడన్న. అది ఎప్పుడన్నా టైం చేంజ్ అవుతుంది అంటారు, అది కరెక్ట్ వర్తిస్తుంది అందరికి. అది ప్రతి రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. ఆ టైం రావాలా, వస్తుంది. వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. నాకేం తొందర లేదు. నేను నిన్ను నీ ముందే ఆన్ రికార్డు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన నా 4 పేర్లు చెప్పాయంటే చెప్పలేకపోతున్నావు. లేరు అన్నా మరి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఉంటే చెప్పు. అరే సరే భయ్ లీడర్లు ఉన్నారని నేను కూడా ఒప్పుకుంటా, నాకు తెలియదేమో, నేనే తప్పు అయిపోతుండొచ్చు. నీకు రేవంత్ అన్న అవమానించలే కదన్నా, నీకు రేవంత్ అన్న అవమానించలే. అదే రేవంత్ అన్న దగ్గరికి పోయి అన్న నాకు ఇట్లా జరిగింది అని చెప్తే ఆయన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి అట్లాంటప్పుడు నేనేం చేస్తా? ఒక పెద్ద దిక్కుకి చెప్పుకుంటా, ఒక పెద్ద దిక్కు అనుకొని, ఒక అన్న అనుకొని చెప్పుకుంటా. అన్న సప్పుడు చేయకపోతే ఏం చేస్తావు? అదే రేవంత్ అన్న దగ్గరకు పోయి కదా, సారీ అదే రేవంత్ అన్న పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీలో అన్నా పోలే కదా అన్నారా మాట అడుగు. నేను అన్నది చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాలి, ఇది పార్క్ హయాత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీపా దాస్ మున్షిని మీరు హయాత్లో కలిసినారా లేదా? పార్టీ కోసం మీరు జాయిన్ అవుతారు. ఒక్క నిమిషం నీ క్లారిటీ ఇస్తా. నేను, నా భార్య, నా పిల్లలు డిన్నర్ చేసి కిందికి దిగుతున్నాం. నేను బయటికి వస్తున్నా, మహేష్ అన్న వీళ్ళందరూ లోపలికి వస్తున్నారు. దీపాదాస్ మున్షి వెనకాల ఒక సిక్ లైన్ ఉంటాడు, గుర్తుకుంది కదా? తెలుసు. ఆయన నాన్న ఫ్రెండ్స్. ఓహో ఆహా. ఆయన ఏమన్నాడు, దీపాదాస్ మున్షి గారిని కల్పించి, ये विक्रम है मुकेश गौड़ का बेटा है, इसको भी पार्टी में लेना है అంటే జరూర్ బాత్ కరింగే అన్నారు. ఆ నుంచి థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయినా. ఎందుకు? నా వైఫ్ నా పిల్లలు ఉన్నారు, పక్కన అనిల్ కూడా ఉన్నాడు. అంతే జరిగింది ఆడ సీన్. జరిగిన సీన్ అది. నా నోట్లకేని నేను ఎప్పుడు పార్టీ జాయిన్ అవుతా అని అడగలేదు. ఈ రోజు కూడా పార్టీలో వస్తా అంటే ఆపింది ఎవరన్నా? అది ఎవరు ఆపిరో నాకు చెప్పాలన్నా. మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, పార్టీలోకి వస్తుంటే ఆపేది ఎవరు? నేను పార్టీ ఎట్లా వస్తా అని చెప్పినా, నేను ఎవరు నన్ను అడిగినా జాయిన్ అవుతా అని. సరే వాటెవరన్నా, సరే నేను పార్టీకి నువ్వు పార్టీలోకి మీరు వస్తా అన్నారా లేకపోతే వేరే వాళ్ళు? కాదు నాన్న, నువ్వు అనే పాయింట్ ఏంది? నేను వస్తా అన్నాను, నన్ను ఎవరో ఆపిరా నువ్వు అంటా. అప్పుడు దీపం మనిషి మాట్లాడిన తర్వాత ఓకే అన్న తర్వాత 5 నిమిషాల గేమ్ చేంజ్ అయిపోయింది. ఎవరు మీ రావడానికి అడ్డుకో? అది నాకు తెలియదు కదా. నేనుగా ఇప్పుడు మీకు తెలియదు అన్న? నాకు నిజంగా తెలియదు అబ్బా. నేను ఎందుకు పట్టించుకుంటా? ఇప్పుడు రేవంత్ అన్నకి విక్రమ్ అనేటోడు తమ్ముడు అని ఫీల్ అయ్యాడు అనుకో, తెచ్చుకుంటాడు. మహేష్ గౌడ్ అనే వ్యక్తి మా అన్న కొడుకు అన్నాడు అనుకో, తెచ్చుకుంటాడు. పొన్నం ప్రభాకర్ గారు నా కులపోడు అన్నాడు అనుకో, తెచ్చుకుంటాడు. ఇంకొక ఆయన పెద్ద దిక్కు మీకు దామోదర్ రావు నరసింహ నాకు అన్న కొడుకు, నా ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అయ్యాడు అనుకో, తెచ్చుకుంటాడు. ఎవరు అనుకోనప్పుడు ఎవరు తెచ్చుకోరు కదా. మరి ఇంతకుముందు ఆయన గురించి బాగా చెప్పారు కదా దామోదర్. నేను నీకు ఏమన్నా అంటే చనిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోలేదు, దేకలేదు అంటారా? ఖచ్చితంగా పట్టించుకోలేదు, దేకలేదు. ఇది ఆయనకు కూడా చూపెట్టు. చూస్తారా సార్? చూస్తారు. పట్టించుకోలేదు, దేకలేదు. ఈరోజు ఎందుకు పట్టించుకోలేదు, దేకలేదు అని అంటున్నా అంటే, విక్రమ్ గౌడ్ని నువ్వు రాజకీయంలోకి తెచ్చే అవసరం నీకు లేదు. కనీసం నువ్వు ఏ వ్యక్తినైతే అన్నా అని ఫీల్ అయినవో, ఏ వ్యక్తి అయితే నా నాన్న తర్వాత మా అన్న కూడా నాకు పెద్ద అన్నలాగా ట్రీట్ చేసినవో,
ఆ వ్యక్తిది స్టాచ్యూ 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్కి వచ్చి పెట్టాలనే ఆలోచన ఎవరికి రావాలి? నీకు రావాలన్నా నాకు రావాలన్నా? నేను కొడుకుని నాకు ఉండడం సహజం, కానీ నీకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నీకు అండగా, నీకు మంచిలో చెడులో అండగా ఉన్న ఫ్యామిలీ మెంబర్ కదా ముఖేష్ గౌడ్. ఎవరికి లేడు? పొన్నం ప్రభాకర్ గారికి లేరా? ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి ఆయనకు సపోర్ట్ చేయలేదా ఎప్పుడు లైఫ్లో? దామోదర్ రాజనరసింహ గారికి అన్నగారు నిలబడలేదా? శ్రీధర్ బాబు గారికి నిలబడలేదా? ఎవరికి ఆయన సన్నిహితుడు కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారికి అప్పుడు మొత్తం అందరూ పార్టీ వాళ్ళు అందరు కలిసి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇదే ముఖేష్ గౌడ్ ఆయన ఇంట్లో డిన్నర్ పెట్టి అందరిని ఒకటి, అది కూడా ఇస్తాను నీకు కావాలంటే వీడియో. మీరు మద్దతు తెలిపిరన్నా? ముఖేష్ గౌడ్ గారే మొట్టమొదటి డిన్నర్ పెట్టి అందరిని ఒకటి చేసి రేవంత్ రెడ్డి గారిని మనలో ఒకరిని అనుకొని పోవాలా అని చేసింది కాదా ఇది? అప్పుడు మీ అన్న కార్తిక్ అన్న నీకు బెస్ట్ ఫ్రెండ్ మీ అన్న, మీ పెద్ద అన్న, ఆయన కూడా అదే పార్టీలో ఉన్నాడు కదా. ఆ వీడియో కూడా ఇస్తానే నీకు, ఆ ఇంట్లోకి వచ్చిన వీడియో. మరి అదంతా ఎందుకు మర్చిపోయారాయా? మీరు నన్ను పార్టీలకు తీసుకోకండి పర్లేదు, నాకు ఏ పదవి ఇవ్వకండి పర్లేదు. ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీలోనే చనిపోయింది కదా, ఆయనకైతే ఆ గౌరవం మీరు ఇవ్వడానికి మీరు ఎందుకు వెనుకలు పోతున్నారు? జైపాల్ రెడ్డి గారు ముఖేష్ గౌడ్ గారు చనిపోకముందు ఒక రోజు ముందు మాత్రమే చనిపోయారు. ఆయన గౌరవం ఇవ్వడంలో నేను తప్పేం పట్టట్లేదు, ఆయనకు రావాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చారు. మరి ముఖేష్ గౌడ్ గారు ఏం అన్యాయం చేశారు? బీసీ బిడ్డ కదా గౌడ్ అనా, అదే బీసీ అన్నా. మరి బీసీ బిడ్డకి మరి ఇది ఒక పిసిసి ప్రెసిడెంట్ బీసీ ఉన్నాడు, ఒక సిటీ ఇన్ఛార్జ్ మంత్రి బీసీ ఉన్నాడు, ఎందుకు మాట్లాడలేకపోతురండి? వాళ్ళంతా అప్పటి నుంచి పార్టీలో ఉన్నారు కదన్నా. అంటే ముఖేష్ గౌడ్ పార్టీలో లేకుండా ముఖేష్ గౌడ్ గారు నేను అడుగుతుంది విక్రమ్ గౌడ్ గురించి కాదు రోహిత్. పార్టీ నుండి మాట్లాడాలన్నా మీరు. అరే నీకు అడిగేదే గురించి అడుగుతున్నా భయ్. నీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కండువ కప్పుకొని చనిపోయినాక కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్న గురించే అడుగుతున్నా. నేను విక్రమ్ గౌడ్ గురించి అడుగుతలేను. నేను ఒక సామాన్య కార్యకర్త లాగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గురించి మాట్లాడుతున్నా. ముఖేష్ గౌడ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే బతికిండు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే చనిపోయిండు అని మీరు అందరూ అంటున్నారు కదా, నేను కూడా ఒప్పుకుంటున్నా. మరి ఆయన గురించి ఎందుకు కొట్లాడతలేరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? టైం లేదన్న, వాళ్ళు బిజీ ఉన్నారు. సరిపోయింది, నాకు ఆన్సర్ అయిపోయింది కదా. మరి ఇంకెక్కడ పార్టీ? ముఖేష్ అన్న లేడు కదా, అందుకే అంతే కథం. అదే ముఖేష్ అన్న బ్రతుకుంటే విక్రమ్ అని పొజిషన్ ఉండా? అది ఎట్లుంటుండే ఏముంటుండే అనేది అది చెప్పుకోవడం మంచిది కాదులే, కానీ సర్లే ఎవరు ఇగో నేను నీకు అదే అంటున్నా కదా, పవర్ అనేది ఒక చిన్న గాడిద పిల్ల ఉంటుంది, గాడిద కూడా సీఎం పక్కన ఉందనుకో, దానికి కూడా వాల్యూ వేరు. అంటే ఇప్పుడు అట్లానే గాడిద గుర్రమైపోతుంది, గాడిదనే అంటారు. కానీ ఆ గాడిద ముఖ్యమంత్రి పక్కన ఉంది కాబట్టి గాడిద పిల్లకి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఏ గాడిద పిల్ల? సరే ఎవరన్నా గాడిద? అంతే, అది ఎవరు ఏంది నేను ఎందుకు, నాకు సంబంధం. ఎవరిని ఇప్పుడు నాకు ఒకరు వాడరు అనుకో, నేను ఒక పేరు పెట్టుకుంటా, నీకు ఒకరు వాడరు అనుకో, నువ్వు ఇంకో పేరు పెట్టుకుంటా. అట్లానే అది పవర్ అనుకోవద్దు. ముఖ్యమంత్రి పక్కన ఉన్నంత వరకే అది గాడిదని. నీకు బట్టలు వేస్తారు, మేకప్ చేస్తారు, బ్రష్ కొడతారు, డైలీ స్నానం చేపిస్తారు. ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు అనుకో కాలుతోటి, గాడిద ప్లేస్ లో గాడిదనే ఉంటది. సో ద బ్యూటీ ఇస్ యాడెడ్ బికాజ్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. అంతే కదా, అది ఆయన పెద్దరికము. గాడిదలను కూడా గుర్రాలను చేయడానికి ఆయన పెద్దరికం. అది గుర్రానికి గాడిదకి తేడా తెలిసిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు. ఆయన అడుగుపోయి ఏది గుర్రము ఏది గాడిద అనేది. నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీరు మాత్రం సింహంలా ఫీల్ అవుతారా మీరు? నేను బతికిన రోజులు అట్లనే బతుకుతాబ్బా. నేను ఒక దగ్గర పోయి అయ్యా అప్ప నాతో కాదు. మ్యాక్సిమం ఏమవుతుంది రాజకీయంలో, జనాలు అనుకున్న రోజు నన్ను ఒబ్బడు ఆపలేడు. అదైతే ఫ్యాక్ట్. అది ఎవరైనా రేవంత్ రెడ్డి గారు చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి పోయినప్పుడు ఎవరైనా పోగలుగుతారు. ఆయన్నే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్,
20 years of political ఓకే career. ఆయన్నే బెస్ట్ From ఎగ్జాంపుల్. JPTC to CM. ఓరని వచ్చి నువ్వు ఇది చేయలేవు అని అనుకుంటే అది చాలా తప్పు, ఎందుకంటే ఆయన్నే ఎగ్జాంపుల్ దానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇంకోటి చెప్తా, నాది కూడా ఒక తప్పుగా ఉన్నది ఒకటి. ఏమవుతుందంటే మై ఫాదర్ వెన్ ఐ లాస్ట్ హీ వాజ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏజ్ 60. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆయన చనిపోతాడు 60కి అని. 70, 75 అవును, ఎవరైనా జనరల్ గా వరకు రాజకీయం ఉంటుంది, మనం మెల్లగా పోవచ్చు. వాళ్ళు రిటైర్ అయినాక నాకు మా నాన్న దించి నేను సీట్ ఎక్కాలని కోరిక లేదు. కొంతమందికి ఉంటుందేమో, నాకైతే ఉండదు. కొంతమంది అంటే ఎవరన్నా అది నాకు తెలియదు. అన్నా ఓకే? నువ్వు నాకు మా నాన్ననే ఉండాలి సీట్ పైన, కాబట్టి నేను అప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేను. మా నాన్న చనిపోయాక నాకు అవకాశం లేదు యాక్టివ్గా ఆడడానికి. బాధ్యతలు ఎప్పుడు చూడని సడన్గా వచ్చి నెత్తిపైన పడ్డము, కరెక్ట్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆలోచించి చేయాలి. నాయన ఉన్నప్పుడేమో మీరు బిజినెస్ అనలే, అప్పుడు ఫ్రెండ్స్ అన్నాము, గాలి తిరుగుడు అనుకున్నాము, కాంట్రవర్సీస్ అనుకున్నాము, అనుకున్నాము. అది కామన్ అబ్బా. అది ఒక తండ్రి ఉన్నప్పుడు మనకు వెనకాల ఒక బలం ఉంటుంది, శక్తి, ఒక పవర్ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు, ఏం కొడతాడు, ఏం తిడతాడు సెకండరీ. అది ప్రతి తండ్రి తిట్టేదే కొడుకుని, కానీ మన వెనకాల ఒక అండు ఉంది కదా, ధైర్యం. నేను ఎప్పుడూ అనుకోలే నేను ఇమీడియట్గా కంటెస్ట్ చేసేస్తా అయిపోతుంది అని కాదు. ఆయన ఇంకో 10 ఏళ్ళు ఉంటాడు కదా, తర్వాత ఆయన దిగే టైంలో మనం ఎక్కుదాంలే అనుకున్నాం. కానీ సడన్గా జరిగిన విషయాలు అవి. వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళ తండ్రులు గట్టిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈరోజు అయిన ఎమ్మెల్యేలు అందరి తండ్రులు బతికి సంతోషంగా, గట్టిగా, ఫిజికల్గా ఫిట్గా, ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నారన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఫిట్ గా ఉన్నారా? ఏమైంది ఫైనాన్షియల్ గా? ఏం మాట్లాడుతారు, నీకు తెలియదు ఏముందన్న? అనిల్ కుమార్ యాదవ్ గారు ఫ్యామిలీ, అంజన్ కుమార్ యాదవ్ గారు ఫైనాన్షియల్ దే ఆర్ స్ట్రాంగ్ గా. ఏమో మరి నాకైతే మీకైతే అన్న మీరు ఇప్పటికీ స్ట్రాంగ్, అంజన్ కుమార్ యాదవ్ గారు స్ట్రాంగ్ కాదు. ఓకే, అట్లా అనుకుంటే కాదన్న, అది ఫ్యాక్ట్. అది సరే అబ్బా, ఒకవేళ అట్లా అనుకుంటే అది వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది. వాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయినంత మాత్రాన ఎవరికి నుక్సాన్ కాదు, ఎవరికి కష్టం అనిపించదు. నేను ఇప్పుడు ఫైనాన్షియల్ వీక్ అయినా ఏదైనా పడాల్సింది నేను, నా ఫ్యామిలీ మెంబర్స్. దాంతో ఓన్కి పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. వాళ్ళు గట్టిగా అయినా లేకున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. అడగంది అమ్మాయినా అన్నం పెట్టాలన్నట్టు మీరు పోయి ఒకసారన్నా మీరు రేవంత్ రెడ్డి గారినో, లేకపోతే మీ తండ్రి తర్వాత అంతగా ఇష్టపడే దామోదర నరసింహ గారు కానీ, మొన్న మీరు ఫంక్షన్ కి మీ పొన్న ప్రభాకర్ గారు కూడా వచ్చారు. మొన్న మీ దావత్ అయింది, మొన్న ఎంగేజ్మెంట్ అయింది, బాబాయ్ కూతురు వచ్చింది పొన్న. మంచిగా గల్లా మిలాయించుకున్నారు, మంచిగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు నువ్వు ఏంటన్నా కలుస్తావు, ఈరోజు రేవంత్ అన్న కలిస్తే నేను ఆయన అంట కదా, అడగడం. రేవంత్ రెడ్డి గారు కలిసిరు అనుకో ఆయన అంట, కేటీఆర్ గారు కలిసిరు అనుకో ఆయన అంట, అట్లే కిషన్ రెడ్డి గారు కలిసిరు అనుకో ఆయన అంట. గలే మిలాయిస్తా. నాకు ఎందుకు, నేను అందరితో మంచిగా ఉన్నా, నాకు ఎవరితో ప్రాబ్లం లేదే. అందరు మీతో ప్రాబ్లం ఉంది, నాకుంటే వాళ్ళకి నాతో ప్రాబ్లం ఉంటుంది. నా ప్రాబ్లం చెప్పినట్టు నేను నీకు అదే అన్నా కదా, రేవంత్ రెడ్డి గారికి గుర్రానికి గాడిదకి ప్లేస్ తెలుసు. గుర్రం ఏదో గాడిదేదో ఆయనకు తెలుసు. గాడిదని గాడిదలాగా చూస్తాడు, గుర్రాన్ని గుర్రంలాగా చూస్తాడు. ఆయనకి ఏ టైంలో ఏది అవసరమో ఆయన తీసుకుంటాడు. నేను ఇప్పుడు నేను గాడిదని అనుకుందాం కొద్దిసేపు, ఆయన ఉద్దేశంలో ఏం పోయేది నాకు అంటే ఆయన మనసులో మీరు ఉన్నారన్నట్టు. లేకపోతే దూరం పెట్టరు కదా, ఉంటేనే కదా దూరం పెట్టేది. ఏదో అయితే మొత్తం ఈ మధ్య మంచి అండర్స్టాండింగ్ నడుస్తున్నట్టుంది. మంచి ఎవరితోండి? మీకు రేవంత్ రెడ్డి గారు మధ్య. అవునా? అంటే సరైన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నేను దింపుతారేమో బరిలోకి. ఎందుకు? ఆల్రెడీ న్యూస్ లో కూడా వచ్చింది. బ్యాక్ టు విక్రమ్, ఒకప్పుడు ముఖేష్ గౌడ్ గారు అబ్బాయి, మీరు విక్రమ్ మన పిజేఆర్ సాబ్ కొడుకు వీరుభాయ్, వీళ్ళంతా పాత కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పాత కాంగ్రెస్ అంటే పాత అంటే రేవంత్ రెడ్డి గారు కొత్త కాంగ్రెస్. నువ్వు ఏమందాం అనుకుంటున్నావు? అంత కొత్తగా కనబడుతున్నాడు, కొత్తగా అనిపించిన నువ్వు మీరు అంటూ. సరే అన్న, రేవంత్ రెడ్డి గారు కొత్త కాంగ్రెస్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ముందు నేను నా టార్గెట్ ఎలక్షన్స్ గెలవాలి, రావాలి బ్రదర్.
నేను టిఆర్ఎస్ కైతే బోరు పోను అని నేను చెప్పినా, అదే నేను ఏదైనా పార్టీలకు పోను అని నీకు ఏదని చెప్పినా, నేను నా రాజకీయాలు నేను ఉన్నా అని చెప్పిన. ఆల్రెడీ ప్రయత్నం చేసి బెంగళూరు వేదికగా. బెంగళూరు వేదిక ఏముంది ప్రయత్నం? జగన్మోహన్ రెడ్డి గారితో ఎలక్షన్స్ ఉన్నాయి క్వశ్చన్ బెంగళూరు వేదికగా ఆ రీల్ కూడా బాగా వైరల్ అయింది. జగన్ గారు మీకు అత్యంత సన్నిహితులు కాబట్టి జగన్ గారు కేటీఆర్ తోటి మీరు జగన్ అన్న ఖచ్చితంగా నేను అత్యంత సన్నిహితుడిని. ఎందుకో ఫ్యామిలీ మెంబర్ని. ఎందుకు అంటే వాళ్ళ ఫాదరే మాకు లైఫ్ ఇచ్చిండబ్బా రాజకీయంగా, ఒక మంత్రిని చేసిండు మమ్మల్ని. మాకు అభిమానం జగన్ అన్నతో ఎప్పుడు పోలే. రాష్ట్రం విడిపోయినా నా రిలేషన్ లైఫ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి కాబట్టి ఇంకో లైఫ్ కోసం మీరు అతనితో మాట్లాడి కేటీఆర్ తోటి మీకు దగ్గర సంబంధం. ఆయనకి రాష్ట్రం విడిపోయినాక ఆయనతో ఏం సంబంధం? ఎందుకు కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇక్కడ టికెట్ ఇచ్చేస్తారా? కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు కదన్నా. రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే సన్నిహితులు, తెలుసా నీకు? అది జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంతే సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కూడా అంతే సన్నిహితులు. కానీ ఈ మాట అయితే బయటకు ఎట్లా వచ్చిందంటే లాబింగ్ చేయించారంట మీరు టికెట్ కోసము. మళ్ళీ మీ ఎలక్షన్స్ ఉన్నాయా? అప్పుడు ఎలక్షన్స్ ఉండడం ఎందుకన్నా ముందే ఖర్చు పేసి గుర్తుండొచ్చేమో. రేపు అటు ఇటు అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే మా విక్రమ్ మంచి యాక్టివ్ ఉంటాడు మీరు పెట్టుకోండి అని మీరు మాట్లాడుకుని ఉండొచ్చు. సో వాళ్ళు చెప్పకపోతే నాకు టికెట్ ఇయ్యరు, అంతే కదా నువ్వు అనేది? అంతే. అంటే మాకంటూ ఇంకా క్యాడర్ లేదు, వాల్యూ లేదు. ముఖేషన్ ఉన్నప్పుడే అన్న, ముఖేషన్ అర్థమైతలేదు విక్రమ్ అన్న. సరేనా, ముఖేషన్ ఉన్నప్పుడు అది వేరన్న. ఇంతకుముందు చెప్పిన ముఖేష్ అన్న ఉన్నప్పుడు ఉచ్చబోస్తే కూడా తగలబడిపోయేది. పెద్ద మంచి తర్వాత విక్రమణ నిజానికి అన్నది అయిపోయింది, పొలిటికల్ గా అన్నది అయిపోయింది అన్న. మీకు అరే మా విక్రమణ ఎందుకో పొన్నమన్న తీసుకోలేడు, మహేష్ అన్న తీసుకోలేదు, మీరు తండ్రి సమాజం దామోదరాన్ని పోయి అడుగు పెట్టు మైక్ పెట్టంటారా ఏమి? నేను అదే అంటా కదా, నువ్వు పొన్న ప్రభాకర్ దగ్గరికి పోయి పెట్టు మైకు, మహేష్ గౌడ్ దగ్గర పెట్టు మైకు. నువ్వు కదా పని నీది కదా, అడగారా అన్న? నేను ఎందుకు అడుగుతా? నాకేం అవసరం? మీకు అత్యంత సన్నిహితులు, నాకు అందరూ కులపోలు, మీ కులం సంబంధించిన వాళ్ళు. అదే అడుగుతున్నాబ్బా. నువ్వు నా గురించి వదిలేయడం ఫస్ట్ వదిలే. వాళ్ళని నేను ఎప్పుడు మాట్లాడాలనుకుంటా? ఫస్ట్ నువ్వు స్టాచ్యూ గురించి మాట్లాడను గురించి. నేను నీకు అన్న అనుకోని ఫీల్ అయిన నువ్వే నీ అన్న స్టాచ్యూ గురించి కొట్లాడనప్పుడు నీ అన్న కొడుకు గురించి నువ్వు కొట్లాడతావని నేను ఎట్లా అనుకోవాలి? చనిపోయినోనికే నువ్వు మర్యాద ఇవ్వనప్పుడు చనిపోయిన కొడుకు గురించి నువ్వు మర్యాద ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తా? సార్ మీరు ప్రపోజల్ పెట్టారా రేవంత్ రెడ్డి గారి దగ్గర? తెలుసు, ఆయనకు పెట్టింది అన్నునే. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్ మాకు ఇవ్వలేదు. ఆయన దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి కంటే పెద్దోడు, జైపాల్ రెడ్డి అని ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి కంటే చాలా పెద్దోడు. ఆయన డిసైడ్ చేస్తాడనమాట ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దు. సీఎం గారు ఆయన మాట వింటాడా? సీఎం గారు వింటారా అయినారా అనేది నాకు తెలియదు, కానీ మాకు మాత్రం అపాయింట్మెంట్ మాత్రం ఆయన్నే చూడాలి. అపాయింట్మెంట్ ఇస్తాడు కాబట్టి ఆయన ఇస్తే మేము పోయి కలవాల్సి వస్తుంది. మరి ఆయన ఇచ్చినప్పుడు పోతాం. అట్లెట్టుంటుంది అన్న, మీరు పాత మనుషులే. మరేమో మరి నాకు తెలియదు. ఒక ప్రోటోకాల్ అనేది వచ్చేస్తుంది కదా ఒక పదవికి. చాలా మంది ఫ్రీ వెళ్ళిపోతుంటారు, కలుస్తుంటారు కానీ అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో పోయి మా ఆంధ్ర ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఈజీగా వాళ్ళకి తొందరగా ఉంటుంది అపాయింట్మెంట్. ఏం చేయాలనుకుంటున్నారు అన్న మీరు? అసలు నాకేం తెలుసు అబ్బా, అంటే ఏం చేయాలంటే క్వశ్చన్ కరెక్ట్ అడుగు. ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు మొన్న మీరు అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇట్లా గిచ్చినట్టు లేపిరు, ఆయన కూడా ఇట్లా ఇప్పుడు కరెక్టే కదా? ఆయన ఏడవనుకున్నాను ఆయన గిచ్చి లేపడానికి. అంటే పార్టీ అనుకోలే, ఆయన యాక్టివ్ గానే ఉన్నాడు. అంటే అనుకోవడం ఇన్ ద సెన్స్ ఆయన సైలెంట్ గా మీరు పిచ్చి చేసి కరెక్టే కదా? ఒక పాయింట్ ని విక్రమ్ గౌడ్ మాట్లాడలేదా అనేది పక్కన పెడదాం. నువ్వు ఎస్ అన్నా కాదన్నా, హైదరాబాద్లో పీజేఆర్ ముఖేష్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ నడిచింది. అది నేను చెప్పడం, నేను చెప్తే నిజమైపోదు, నేను చెప్పకపోతే అబద్ధం అయిపోదు. ఆ పేర్లని ఎవరు ఏమి కాదనలేరు. ఓకే, నేను అదే చెప్పిన. దాంట్లో తప్పు ఎత్తుకుతాడు, దాంట్లో పాజిటివ్ తీసుకోవాలనుకుంటే పాజిటివ్ తీసుకుంటారు. అందులో నేను గిచ్చడానికి ఏం లేదా. టీఆర్ఎస్ పార్టీకి వస్తే శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గారు ఎట్లయితున్నారో కాంగ్రెస్ పార్టీకి వస్తే వీళ్ళు కూడా అట్లే ఉన్నారు. వాళ్ళ సొంత రాజకీయాలు వాళ్ళకు ఒక ఐడెంటిటీ తెచ్చిపెట్టినాయి. అది పార్టీలకు అతీతంగా వచ్చింది. వాళ్ళ సొంత బ్రాండ్ అది. ఈ 5గురికి వాళ్ళ సొంత బ్రాండ్ అది.
అది చనిపోయినా ఉంటుంది, చనిపోకున్నా ఉంటుంది, వాళ్ళు పవర్లో ఉన్నా ఉంటుంది, పవర్లో లేకున్నా ఉంటుంది. వాళ్ళ రాజకీయాలు అట్లాంటివి. త్వరలో మీరు చూస్తామన్న ఇప్పుడు మొత్తం పాత అంటే ఇదే విక్రమన్న ఇంటూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తేనో లేకపోతే అది ఆయన ఆహ్వానించినప్పుడు చూద్దాంలే అబ్బా. మీరు ఆహ్వానించక ముందే మీరు యాక్టివిటీస్ చేస్తారు కదా. పక్కనున్న కొన్ని గాడిదలు రానియవు అబ్బా, ఏం వరి కాకు. ఎందుకు మీరు వస్తే వాళ్ళకేం ప్రాబ్లం అన్న? గుర్రాలను రాణిస్తారా అబ్బా గాడిదలు? మళ్ళీ రుక్కుతారు కదా, మళ్ళీ తొందర రుక్కుతారు. మీరు అసలే ఓవర్టేక్ చేస్తుంటాడు, మీరు చాలా స్పీడ్, మీరు ఇట్లా మొత్తం మింగేస్తారు. నేను ఇక్కడ అబ్బా స్పీడ్, మా నాన్న ఉన్నప్పుడు స్పీడ్. ఇప్పుడు మీరు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరో నాకు తెలియదు, నువ్వే 5 సంవత్సరాల కిందట అప్పుడు విక్రమాన్ ఉంటే నేను కలర్ చూసినా కదా అన్న, అప్పుడు ఆ స్పీడ్ చూసి ఉంటే అసలు మీరు చిరుతపులిలా అన్న. మీరు అమ్మ యూ క్యాన్, మీకు ఏదైనా సాధ్యమా అన్న? అంటే మీకు ఒకటైతే నీ కెమెరా ముందు చెప్తున్నా, ఎస్ అన్న, ఖచ్చితంగా ముఖేష్ గౌడ్ అనే పేరుని నిలబెట్టడానికి 100% కాదు, నా ఉన్న ఒంట్లో ఉన్న ప్రాణం అంతా పెట్టి ఆ పేరుని మళ్ళీ పైకి తీయడానికే ప్రయత్నిస్తా. నాకు పార్టీలకు అవన్నీ పార్టీలతోంటో కులాలతోంటో అవి నాది కాదు. నా ఇంట్లో అన్ని కులాలు ఉన్నాయి. సో నా క్యాస్ట్ ఫీలింగ్ అనేది నాకు లేదు. ఓకే, బీసీ అనే ఫీలింగ్ ఉంది కదా? బీసీ అనే ఫీలింగ్ కూడా లేదు. నా వైఫ్ రెడ్డి అయినప్పుడు నాకు ఎట్లుంటుంది ఆ ఫీలింగ్? మర్చిపోయాను. ఓకే, నేను ప్రతి ఒక్కరితో కలిసి ఉంటా. వాళ్ళు వీళ్ళు అనేది నాకు సంబంధం లేదు. ఇన్ని రోజులు ఇప్పుడు నా కొడుకు 12th స్టాండర్డ్కి వచ్చాడు. ఓకే, ఆడు కూడా పెద్దగా అయిపోయాడు. కొంచెం ప్రతి దానికి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు నా రాజకీయం నేను స్టార్ట్ చేసుకోవడానికి నా బరువు బాధ్యతలు కూడా ఉంటాయి. నాన్న చనిపోయాక ఇంటికి పెద్ద కొడుకుని కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి కూడా చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. సరే, ఒక్కోసారి నేను అనుకున్న టైంకి లీడర్ కాలేకపోయినా, ఇప్పుడైతే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాయ్ అన్న. జై హింద్.